హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, హర్యానాలో గేదెల యొక్క అడర్ క్వాలిటీ అనేది చాలామంది గేదె ఈనిన తర్వాత లేదా పాలు పితికేటప్పుడు చూపిస్తారు. చూడండి, మీరు లైవ్గా మీకు అడర్ క్వాలిటీ చూపిస్తున్నాయి. ఇక్కడ గేదె అనేది లైవ్గా డెలివరీ అవుతున్నది. ఇక్కడ ఎవరైనా సరే హర్యానాలో గేదెలు కొనాలంటే అడర్ క్వాలిటీని చూసి రేటు పెడతారు. ఫస్ట్ థింగ్ చూసేది అడర్ క్వాలిటీ, అంటే ఎన్ని పాలు ఇస్తుంది, ఫార్మేషన్ బాగుందా లేదా అనేది. సో హర్యానాలో ఏ గేదె అయినా మినిమం మనకు ఒక రోజుకి 12 నుంచి 16 లీటర్ల కెపాసిటీ ఖచ్చితంగా ఇస్తుంది. ప్లస్ మనలో చాలామందికి అపనమ్మకం ఉంటుంది, ఈ హర్యానా గేదెలు మనకు సెట్ కావని, పాలు ఇవ్వవని, మన ఏరియాకు తొందరగా అడాప్ట్ కావని ఒక రూమర్ ఉంది. ఆ రూమర్ సృష్టించే వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర గేదెలు లేవు, వేరే వాళ్ళు ఎవరన్నా పెడితే వాళ్ళు లాస్ అయితే, అంటే వాళ్ళ మిస్టేక్స్ వల్ల లాస్ అయితే ఇంకా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రూమర్స్ చెప్తూ ఉంటారు. కావాలని కాదు, కానీ వాళ్ళకు అట్లా సెట్ అయిపోతుంది మైండ్ సెట్, అంతే. సో అది చాలా తప్పు. మా హర్యానా గేదెలు మనకి ఈజీగా ఎక్కడైనా సరే సెట్ అయితే మనకు. చూడండి, గేదె యొక్క అడర్ క్వాలిటీ అనేది చూడండి ఎంత బాగుంది. ఈ గేదె పూటకి మినిమం మీకు అడర్ క్వాలిటీ చూపిస్తా. ఇప్పుడే ఫ్రెష్గా డెలివరీ అయింది చూడండి. సో ఇక్కడ కొద్దిగా రఫ్గా దూడల్ని హ్యాండిల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు కాబట్టి కొద్దిగా రఫ్ హ్యాండిల్ చేస్తారు. ఈ గేదె మాత్రం చాలా బాగుంది, కొద్దిగా హైట్ తక్కువ ఉంది. దీని కెపాసిటీ అడర్ క్వాలిటీ మినిమం ఏం లేదన్నా ఒక రోజుకి ఒక పూటకి 7+7 14 లీటర్స్ ఖచ్చితంగా ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. సో నేను హర్యానాలో ఉంటా, ఎవరికైనా గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. చూడండి, గేదెని అట్లా ఈనిన తర్వాత దాన్ని ముంగట పెట్టేస్తారు. గేదెలు అనేటివి ఎప్పుడైనా సరే ఎవరు కొన్నా ఎక్కడ ఉన్నా అడర్ క్వాలిటీ చూడండి ఫస్ట్. సో ఇది హర్యానా ఏంటంటే బ్రీడ్ అండి. ఇతను లాగుతున్నాడు అంటే కారణం ఇప్పుడే ఈనింది కదా, కింద మట్టి అటు దాంతో చెప్పి స్లోగానే హ్యాండిల్ చేస్తారు, రఫ్ ఏం కాదు. సో ఎవరైనా అంతే చేస్తారు ఇక్కడ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తారు. మనకు కొత్త కానీ అట్లా లాగొద్దు, అది కిందికి లోపలిది బయటకు వస్తుంది, అవన్నీ చెప్తూ ఉంటారు, తెలియదు కాబట్టి. ఇప్పుడు మీ ముంగట్నే తీసేసిండు, ఏం కాలేదు కదా, అట్లా స్మూత్గానే హ్యాండిల్ చేస్తారు. చూడండి, గేదె యొక్క అడర్ క్వాలిటీ చూడండి ఎట్లా ఉన్నది అనేది, చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే ఫుల్ ఫార్మేషన్ అయిపోయింది గేదెది. అడర్ క్వాలిటీ ఈనాక ముందే ఫుల్ ఫార్మేషన్ అవుతుంది. చాలా కొన్ని గేదెలకు మాత్రం ఈనిన తర్వాత అవుతుంది. చూడండి, అడర్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగుంది గేదె, అందుకే దీన్ని వీడియో తీసి పెడుతున్నా. పూటకి 7, 7, 8, 8 కూడా ఇచ్చే కెపాసిటీ గేదె ఇది. చూడండి, ఇదే ఇప్పుడు ఎవరైనా మాయ అంతా పడిన తర్వాత క్లీన్ అయిన తర్వాత మంచిగా వాష్ చేసి ఇక్కడ నమ్మితే దీనికి పాలు ఆపిర్రు అంటారు, అవునా? సో పాలు ఆపడం అనేది ఏమీ ఉండదండి. కొన్ని ఆపుతారు, పాల మీద వచ్చిన తర్వాత కొన్ని ఆపుతారు, మొత్తం ఆపరు. ఎందుకంటే బాగా ఆపినా కూడా గేదెకి జ్వరం వస్తుంది, పాల జ్వరం వస్తుంది, గేదె ఖరాబ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే ఆపుతారు. చూడండి, గేదె యొక్క అడర్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. రొమ్ముల మధ్య వెడల్పు కానీ, టిట్స్ మధ్య వెడల్పు కానీ, వాటి పొడవు, లెంతు, వాటి యొక్క మందము ఈ రకంగా ఉండాలి. అడర్ క్వాలిటీ అంటేనే ఇది. టిట్స్ కొద్దిగా పొడవుగా ఉండి, కొద్దిగా లావుగా మందంగా ఉండి, కొద్దిగా ఎడంగా ఉంటే, దూరంగా ఉంటే అది నైస్ అడర్ క్వాలిటీ అంటారు దాన్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.